హలో 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 బ్రదర్, క్షీరసారముద్రం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యగారు వందనాలు. వందనాలండి. నా పేరు జకరియా, జైత్యాల నుండి చేస్తున్నా. జకరియా అయ్యగారికి వందనాలు. వందనాలు జకరియా గారు. ఓకే, మీ సందేహం ఉంటే అడగండి సార్ని. కృపావరాలలో స్వస్థపరిచే కృపావరము అనేది ఒకటి ఉంది, అందులో బహువచనం ఉంది, మరి ఒకటి కంటే ఒక ఎక్కువ అందులో అనేది ఒక డౌట్. కాదండి, స్వస్థపరిచే వరం ఉన్నది, ఇంకా స్వస్థపరిచే కృపావరములు అనే బహువచన పదం ఉంది, మరి ఒకటే వరం, అది రెండు ఒకటి కంటే ఎక్కువ అనేది ఒక డౌట్. స్వస్థపరుచు కృపావరములను అని అన్నాడు. అవును సార్. అయితే ఇప్పుడు స్వస్థపరిచే వరము అనేక రూపములలో పనిచేస్తుంది. కొంతమంది ముట్టి ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో ఇప్పుడు అపొస్తలుడైన పౌలులాగా నడికట్టు ఆయన చేతి రుమాలు పంపించినా సరే స్వస్థతలు జరుగుతాయి. కొంతమంది నూనె రాచి ప్రార్థన చేస్తారు, కొంతమంది దయ్యాల చేత చేతబడి శక్తుల చేత పీడించబడ్డ వాళ్ళను ఇంట్లోనే పెట్టేసి వాళ్ళ చుట్టూ ఉండి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొన్ని దినాలు పోరాడి వెళ్ళగొట్టి వాళ్ళకు స్వస్థత కలిగిస్తారు. స్వస్థపరిచే వరం ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా స్వస్థత చేయడం లేదు, అనేక రకాలుగా జరుగుతుంది. గనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వస్థపరిచే వరాన్ని వాడుతున్నారు, ఒక రూపంలో అది పనిచేస్తుంది. కనుక అక్కడ బహువచనం వాడబడింది. స్వస్థపరచు వరము అనంటే ఇంకా ఇలా ముట్టి ప్రార్థన చేస్తే ఒకరి బాగైంది అనుకోండి, అందరూ ముట్టి ప్రార్థన చేస్తేనే బాగావాలి. కొన్నిసార్లు ఫోన్లో ప్రార్థన చేస్తే కూడా బాగవుతుంది. నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఫోన్లో ప్రార్థన చేస్తే అయ్యగారు ఆ రోజు స్వస్థ వచ్చేసిందని చెప్పిన వాళ్ళు వేల మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మన డిజెస్ దినకరన్ గారి జీసస్ కాల్స్ మినిస్ట్రీ కూడా అట్లాగే వాళ్ళు ప్రేయర్ టవర్ ఉంటుంది, ఫోన్లో ప్రార్థన చేస్తే ఎంతోమంది బాగుపడ్డారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా, మన కల్వరి ప్రవీణ్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఫోన్లో ప్రార్థన చేస్తే ఎంతోమంది బాగుపడ్డారు. అలాగే ఏసన్న గారు కూడా. కనుక మరి నూనె రాసి ప్రార్థన చేయడం ఉంది, ముట్టి ప్రార్థన చేయడం ఉంది. కొంతమంది అసలు ఏం ముట్టుకోరు, నూనె రాసేది ఉండదు, ఏమీ ఉండదు. వాక్యం చెబుతుంటే ఆ వాక్యాన్ని విని స్వస్థత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా మన సంఘంలో చాలాసార్లు చాలామంది స్వస్థత పొందారు. నాకేం తెలియదు, ఎవరికి ఏ రోగం ఉందో ఏ జబ్బు ఉందో తెలియదు. దేవుడిచ్చినటువంటి అభిషిక్తమైన సందేశాన్ని ఆత్మాభిషేకంతో ప్రకటిస్తూ ఉంటే అది విన్నవాళ్ళు ఆటోమేటిక్గా స్వస్థత పొందారు. కనుక అనేక రకాల రూపాల్లో అనేక రీతులుగా స్వస్థత శక్తి పనిచేస్తుంది. కనుక బహువచనం వాడాడు, అదొకటి. సెకండ్ క్వశ్చన్ ఏంటి?